ఏం చెయ్యాలి? ఫోన్ చెయ్యాలా వద్దా? వద్దు. నందు, కమాన్. కమాన్, పికప్ ద ఫోన్. రోహిత్, నువ్వు ఫ్రీగా ఉన్నావా? లేదు, బిజీగా ఉన్నా, మళ్ళీ మాట్లాడతా. వచ్చేవాడు ఎవడో కూడా తెలీదు. అమ్మాయి టైంలో ఉంటే ఎంత బాగుండేది. దేవుడా, ప్లీజ్ హెల్ప్ మీ. వాట్ ఎవర్, నేనే సూటిగా మాట్లాడి నా గురించి క్లియర్గా చెప్పేస్తా. ఎస్, ఇదే కరెక్ట్. ఇప్పుడు వీడు వస్తే ఏం చెప్పాలి? ఏది జరిగితే అది జరిగింది. చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేస్తాను. లేట్ అయిపోయింది. హాయ్. హాయ్. ఇందాకటి నుంచి ఏదో మాట్లాడుతున్నారు, నాకు వినిపించట్లేదు. నేనా? నేనేం మాట్లాడలేదే. దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏం మాట్లాడాలి అన్నా? అబ్బా, నవ్వేశారా చివరికి? మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడతారా? నేను మనుషుల్ని కొంచెం నెమ్మదిగా నమ్ముతాను. నేను అస్సలు నమ్మను. నేను కొంచెం ఎమోషనల్. నేను చాలా ప్రొఫెషనల్. నేను ఒక్కసారి నమ్మితే జీవితాంతం మర్చిపోను. నేను మనుషుల్ని అసలు నమ్మను, సో మర్చిపోయే ఛాన్సే లేదు. నేను ఇష్టపడేది ఎవరైనా కోరుకుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఓ, ఇంతకీ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? నాకు అమ్మాయిలంటేనే చిరాకు. అసలు ఈ భూమి మీద లవ్ అనేది లేదు, అంతా అవసరం. దానినే లవ్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు. అమ్మాయి ప్రేమించకపోతే చనిపోవాలా? మీరేమంటారు? ఎక్స్క్యూజ్ మీ. నందు, నందు, అసలు ఏమైంది నీకు? ఒక్క కాల్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మావయ్య ఏమో నువ్వెవరినో ప్రేమిస్తున్నావు అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? నాకు చెప్పకుండా నువ్వేం చెయ్యవు కదా, మరి ఏంటిదంతా? అవును, వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఇప్పుడేంటి అని నీకు చెప్పే చేయాలా?
ఏడుస్తున్నారేంటి? బాధలో నవ్వడం, ఆనందంలో ఏడవడం మాకు అలవాటైపోయిందిలేండి. అజయ్, I just go and drop Akash to the airport. Till that you get ready, okay? ఈ ఎదవలతో కాదు.